ఎంత జిడ్డు పట్టినా సరేనండి, ఎలాంటి మొండి మరకలైనా సరే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ బ్లాక్ కలర్లో మిక్స్ ఉంది కాబట్టి మీకు మరకలు అనేవి అంత ఈజీగా కనబడటం లేదండి. వేరే కలర్లో అయితే ఈ బ్లాక్ మరకలు అనేవి ఈజీగా కనబడతాయి. ఒక న్యూస్ పేపర్ని కానీ లేదా లావుగా ఉన్న కార్డ్బోర్డ్ని ఏదైనా తీసుకొని ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, దాంట్లో ఇలా మడిచేసి పెట్టేసేయండి. ఈ మిక్సీ దాంట్లో బేకింగ్ సోడాను అలాగే వైట్ వెనిగర్ కానీ చిల్లీ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసారనుకోండి, ఆ మరకలు అనేవి మెత్తబడిపోతాయి. 2 ఇయర్ బడ్స్ని కానీ లేదా పాడిపోయిన టూత్ బ్రష్ని అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇయర్ బడ్స్తో ఇలా ప్రతి ఒక్క మూలాల్లో క్లీన్ చేసుకోవడానికి ఈ ఇయర్ బడ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. వెనిగర్లో కొద్దిగా ఈ బ్రష్ని తడిపేసి మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మురికి అలాగే ఉండిపోతుంది. పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసినాక ఇయర్ బడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. క్లాత్తో నీట్గా తుడిచిన తర్వాత ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము బ్రష్ని కానీ ఏదైనా క్లాత్తో క్లీన్ చేయలేం కదండి, ఒక ఇయర్ బడ్ని తీసుకొని వీల్ చుట్టూ కూడా తిప్పేసాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ప్రతిదీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ కూడా మనకి ఎక్కువ రోజులు అనేది సర్వీస్ ఇస్తుంది. తర్వాత క్లాత్తో క్లీన్ చేసుకున్నాక ఎలాంటి మొండి మరకలైనా సరేనండి, మిక్సీ అనేది నీట్గా కనబడుతుంది. మంచి సువాసన వచ్చే ఒక హారతి కర్పూర బిళ్ళని తీసుకొని ఇలా ఆల్అవుట్ పైన చిన్న హోల్ ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేశారనుకోండి, మనకి ఆల్అవుట్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఒక వెడల్పైన బౌల్ని లేదా ప్లేట్ని తీసుకున్నాక హాట్ వాటర్ని వేసినాక ఒక స్పూన్ వరకు రాళ్ళుప్పును కానీ సన్నుప్పును వేసేయండి. వీటితో పాటు రసమున్న నిమ్మకాయని కూడా కొద్దిగా వేసిన తర్వాత చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ని వేసుకున్నాక మన ఇంట్లో రాగి పాత్రలు ఉంటాయి కదండి, అవి చాలా జిడ్డు పడిపోతాయి. మరకలు కూడా మనము స్క్రబ్బర్తో క్లీన్ చేస్తేనే ఈజీగా పోతాయండి. దీనికోసం నిమ్ముప్పును కూడా వాడాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్లో మనము వేసినవన్నీ కూడా దీంట్లో ముంచేసామనుకోండి, ఇలా నీటిలో ముంచితేనే ఆ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. దేవుని సామాగ్రిని మనం క్లీన్ చేసేటప్పుడు స్క్రబ్బర్తో పదే పదే రుద్దాల్సిన పని లేదండి. ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో ఈ వాటర్ అన్నీ వేసి దాంట్లో మునిగే వరకు వాటర్ని వేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుందండి. మనము ఇలా చేత్తో కూడా రుద్దేసామనుకోండి, ఈ మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఎక్కువగా వాటర్ మరకలు కానీ ఏవైనా సోప్ మరకలు పడ్డప్పుడు అవి క్లీన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది కదా. ఇలాంటి టైంలో మనము ఎన్ని సామాగ్రి ఉన్నా సరేనండి, సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. పితాంబరాన్ని కూడా వాడాల్సిన పని లేదండి, మన ఇంట్లో ఉండే వాటితోటి క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒరిజినల్ అనేది రాగి అనేది కనబడుతుందండి. మనము వేరే వాటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అంతగా కనిపించదు. కానీ ఈ మరకలు అయితే పూర్తిగా పోయి మనకి రాగి వస్తువులు అనేవి మనం షాప్లో కొన్న మాదిరిగా కనిపిస్తాయి. ఎప్పుడైనా సరేనండి, రాగి వస్తువులను క్లీన్ చేసిన వెంటనే మనం క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, ఇలాంటి వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా సులువవుతుంది. బాత్రూంలో ఉండే ఎలాంటి ట్యాప్స్ అయినా సరేనండి, ఇలా ఫ్లష్ ట్యాప్ కానీ లేదా మామూలు ట్యాప్స్ ఉంటాయి కదా, వాటిపైన సోప్ మరకలు పడినప్పుడు మన ఇంట్లో ఉండే సిల్వర్ ఫాయిల్ పేపర్ని తీసుకొని దాంట్లో వైట్ వెనిగర్ని వేసేయండి. ఇలా వైట్ వెనిగర్ని వేసిన ఫాయిల్ పేపర్ని ట్యాప్ చుట్టూ కూడా చుట్టేసి లేదా మీరు అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు ట్యాప్స్ని అలాగే వదిలేసేయండి. ఈ ఫ్లష్ ట్యాప్ని నేను ఎందుకు వేసానంటే దాంట్లో హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయాయండి, వాటర్ అనేవి సరిగా రావటం లేదు. ఇలా వెనిగర్ వేసిన సిల్వర్ పేపర్ని చుట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసాను అనుకోండి, ఆ హోల్స్ అనేవి పూర్తిగా క్లియర్ అయిపోతాయి. అప్పుడు వాటర్ ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయి కదండి, నేను వీడియోలో చూపించిన మాదిరిగా కింది దాన్ని కట్ చేసుకొని పైన మనము ఇలా నిలువులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్యాప్ వరకు కూడా కట్ చేసుకున్నారనుకోండి, మనకి ఈ విధంగా ఉంటుంది. పొడవైన వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటి గాజు సీసాలు మనము అడుగు భాగాన చేత్తో క్లీన్ చేయలేకపోతాం కదండి, ఇలాంటి వాటికి ఈ టూత్ బ్రష్తో మనము పైన మీరు కావాలంటే ఆ హోల్లో ఒక స్టిక్ని పెట్టేసి ఇలా కింది వరకు కూడా క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంటుందండి. మనము కోల్గేట్ పేస్ట్తో ఏవైనా గాజు సీసాలను కానీ వాటర్ బాటిల్ని క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. పాడిపోయిన కోల్గేట్ పేస్ట్ని కూడా మనం ఇలా వేస్ట్ చేయకుండా ఇంట్లో క్లీనింగ్ వాటికి చాలా బాగా యూజ్ అవుతాయండి. గాజు సీసాలు అయితే ఇలా మంచి షైనింగ్లోకి వస్తాయి, నీట్గా కనబడతాయి. మరొక యూస్ఫుల్ టిప్,
మనము పూజ గదిలో కానీ ఆరు బయట తులసి కోట దగ్గర మనము దీపాలు పెట్టినప్పుడు గాలికి త్వరగా కొండెక్కుతాయండి. అలాంటప్పుడు ఒక హారతి కర్పూర బిళ్ళని తీసుకొని ఇలా స్మాష్ చేసి దీపాలు వెలిగే దాంట్లో వేసామనుకోండి, మంచి సువాసనతో పాటు ఎక్కువసేపు దీపాలు అనేవి వెలుగుతాయి. బీరువాలో కానీ కబోర్డ్స్లో చాలా స్పేస్ తీసుకునే ఇలాంటి స్వెటర్స్ ఉంటాయి కదండి. వీడియోలో చూపించిన మాదిరిగా మనము హ్యాండ్స్ని ఇలా రెండింటిని పెట్టేసి తర్వాత మనము రెండుగా మడతలుగా మలుచుకోవాలి. ఇలా పైన క్యాప్ నుంచి మనము చిన్నగా ఫోల్డ్ చేసుకొని కింద గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో మనము ఇలా ఫోల్డింగ్ చేసిన దాన్ని అంతా కూడా పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. కింద పడ్డా కూడా మడత అనేది పోకుండా ఉంటుంది. బౌల్లో కొన్ని హాట్ వాటర్ని తీసుకోవాలండి. మన ఇంట్లో వాడే టీ పొడి ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మాత్రమే వాడే టీ పొడిని వేసుకుంటున్నాను. ఈ హాట్ వాటర్లో అది బాగా కరగాలండి. మనకి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. కలర్ అనేది ఇలా పూర్తిగా చేంజ్ అయిన తర్వాత మన ఇంట్లో ఉండే సోప్ ఏదైనా పర్వాలేదండి, లేదా మీరు తుణుకలు ఉంటాయి కదా, మనము మిగిలిపోయిన సబ్బు తుణుకలను కూడా ఇలా తురిమే దానితో కొద్దిగా వేసారనుకోండి, ఈ సబ్బు అనేది పూర్తిగా కరిగిపోతుందండి. మనము అలాగే వేసామనుకోండి కరగడానికి టైం పడుతుంది. కాబట్టి ఇలా సబ్బును తురుముకోవాలి. దేంతో అయినా ఇలా కలుపుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేశారనుకోండి, మనకి కొద్దిగా నురుగా అనేది వచ్చేస్తుంది. వాష్రూమ్లో బ్యాడ్ స్మెల్ కానీ లేదా గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి, ఈ టీ పౌడర్తో కలిపిన సోప్ని కొద్దిగా వేసేసి మనము బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. టీ పౌడర్ అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఎలాంటి మొండి మరకలైనా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా టీ పౌడర్తో క్లీన్ చేశారనుకోండి, మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. వాష్రూమ్ కూడా నీట్గా కనబడుతుందండి. అంతేకాకుండా మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. మీ ఇంట్లో ఒక్క బాత్రూమ్ కదండి, ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరే టెన్షన్ పడకుండా ఇలాంటి వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, గారపట్టిన మరకలు కూడా ఈజీగా తొలగిపోతాయండి. నేనైతే ఇక్కడ 2 బాత్రూమ్లను కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఒకే నిమిషంలో నేనైతే క్లీన్ చేశానండి. మరకలు అనేవి త్వరగా వెళ్ళిపోతాయండి. బ్యాడ్ స్మెల్ కూడా రాదు. మనము ఇలాంటి వాష్రూమ్లను క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన పని లేదండి. నీట్గా క్లీన్ కావాలి, పదే రుద్దాల్సిన పని లేదండి. ఇలాంటి టిప్స్ని యూజ్ చేయండి. చూసారు కదండి, 2 బాత్రూమ్లు కూడా చాలా నీట్గా క్లీన్గా తయారయ్యాయి. అదే లిక్విడ్ని నేను వాష్ బేసిన్ కానీ సింక్ని కానీ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. నేనైతే ఇక్కడ వీడియో లెంతీ అవుతుందని ఇంట్లో అన్నిటినీ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేశానండి. ఇక్కడ వాష్ బేసిన్ని మాత్రమే క్లీన్ చేసి చూపిస్తున్నానండి. వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్ పెడతాం కదండి, అలాంటి వాటిలో ఇలాంటి మరకలు కూడా పోవాలి అంటే దీంతోటే క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ స్టోన్స్ నెక్లెస్లు ఏవైనా సరేనండి, మనము ఎక్కడికైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్లేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనము ఆ స్టోన్స్ అనేవి పోకుండా ఉండాలి అంటే ఇలాంటి పెద్ద హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, దాంట్లో మనము 1/2 డజన్ వరకు కూడా ఈ బ్యాంగిల్స్ని పెట్టేసుకోవచ్చండి. ఇలా పెట్టేసి ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా బ్యాంగిల్స్ అనేవి పాడవకుండా ఉంటాయి, స్టోన్స్ అనేవి పోకుండా, షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటాయి. ప్లాస్టర్ ఉంటాయి కదండి, ఎన్నో రకాల ప్లాస్టర్లు ఉంటాయి. మనకి స్టార్టింగ్ అనేది అస్సలకే తెలియదు. మళ్ళీ దీన్ని ఎక్కడనో పెట్టి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ప్లాస్టర్ని కొద్దిగా తీసి ఇలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ దీనికి అతికి పెట్టేసామనుకోండి, మనకి మధ్యలో ఇలా స్పేస్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా మేకు కానీ లేదంటే హూకుకు వేసినా కూడా మనకి వెతకాల్సిన పని ఉండదండి. ఇలా ఎన్ని ప్లాస్టర్లైనా ఇలాంటి మేకుకు వేసుకోవచ్చు. చూసారు కదండి, మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది వెతకాల్సిన పని ఉండదు. మళ్ళీ ప్లాస్టర్ని కూడా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. ఒక టిష్యూ పేపర్ని తీసుకున్నానండి, దాంట్లో హాఫ్ మాత్రమే కట్ చేసి మన ఇంట్లో వాడే టీ పౌడర్ ఉంటుంది కదండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్లో కొద్దిగా టీ పౌడర్ని వేసి పడిపోకుండా ఉండటానికి ఇలా రౌండ్గా కానీ లేదా నేను వీడియోలో చూపించిన మాదిరిగా మడత పెట్టేసేయండి. సింక్ కానీ వాష్ బేసిన్ అనేది ఇలా నల్లగా మారిపోయినప్పుడు టిష్యూ పేపర్ పైన కొద్దిగా వాటర్ని వేసి ఈ వాష్ బేసిన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోండి. ఇలా మనము టీ పౌడర్తో వాష్ బేసిన్ని కానీ సింక్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా తెల్లగా మెరిసిపోతుందండి. దీనికోసం లిక్విడ్లు ఏది యూజ్ చేయాల్సిన పని లేదు. మీరు కావాలంటే కొత్త టీ పౌడర్ని కాకుండా వాడేసిన టీ పౌడర్ ఉంటుంది కదండి, దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం క్లీన్ చేయకముందు ఎలా ఉందో, క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా కొత్త దానిలా మెరిసిపోతలేదా.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నవి కానీ పెద్ద సైజులో ఉండే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని తీసుకున్నాను. అలాగే పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని కూడా తీసుకోండి. పైన బ్రష్ని మాత్రమే కట్ చేసుకోండి, మిగతాది మనకి అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్రష్ని క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ పైన కొద్దిగా వేడి చూపించి ఇలా వాటర్ బాటిల్ పైన ఉండే క్యాప్కి అతికించేసేయాలి. వాటర్ బాటిల్కి పెట్టేసిన తర్వాత ఈ బ్రష్తో మనము ఇంట్లో ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా స్విచ్ బోర్డ్ పైన డస్ట్ అనేది పడుతుంది కదా, దాన్ని తీసేయడానికి ఇలాంటి వాటికి క్లాత్లు యూజ్ చేయాల్సిన పని లేదండి. విండో పైన డస్ట్ని చూసారు కదండి ఎంత ఎక్కువగా ఉందో, దానికోసం మనము ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసామనుకోండి డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. మనము పట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము ఈ వాటర్ బాటిల్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. చూడండి విండో అనేది ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో, డస్ట్ అనేది ఇలా బ్రష్కి వచ్చేస్తుంది. తర్వాత మీరు జాలీ డోర్స్ ఉంటాయి కదండి, అలాంటి వాటిని కూడా మనము ఈ బాటిల్ సహాయంతో దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా తీసేయచ్చు. వుడ్ డోర్స్ కానీ బెడ్స్ ఉంటాయి కదండి, స్పేస్లో సన్న డస్ట్ అలాగే ఉండిపోతుంది కదా, మనము ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. చూడండి బీరువాలో మనము చీపురు కట్టను పెట్టలేం కదా, అలాంటి స్పేస్లో కూడా మనము ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేను ఇప్పుడు క్యాప్ని తీసేసి దీంట్లో కొద్దిగా వాటర్ని కోల్గేట్ పేస్ట్ని రెండింటిని వేసి బాగా మిక్స్ చేయండి. అయితే మనము దీన్ని వేడి చేస్తున్నప్పుడు కింద హోల్ కాకుండా చూసుకోవాలండి. చిన్న గ్యాప్ అయితే పర్వాలేదు, కానీ నేనైతే పెద్దగా గ్యాప్ వచ్చిందండి, అందుకొరకే వాటర్ అనేది ఎక్కువగా లీక్ అవుతున్నాయి. మీరు ఇలాంటిది కాకుండా చిన్నగా గ్యాప్ వచ్చే విధంగానే అతికించుకోవాలి. రోజు వేసుకునే షూస్ని కానీ పిల్లలు వేసుకునే షూస్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనం ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా లీక్ అవుతున్నాయి కాబట్టి నేను క్యాప్లో కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఎన్ని షూస్లు ఉన్నా సరేనండి, తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువగా కూడా వాటర్ అనేవి పడవు కాబట్టి త్వరగా ఆరిపోతాయండి. ఇలా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి టైంలో అర్జెంటుగా మనము ఈ బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, షూస్ అనేవి త్వరగా ఆరిపోతాయి, నీట్గా కనబడతాయి. తర్వాత పొడిక్లతో క్లీన్ చేసుకున్నాక చూడండి ఎంత నీట్గా కనబడతాయో. పాత వాటికి మనము ఇప్పుడు క్లీన్ చేసిన వాటికి తేడా అనేది ఖచ్చితంగా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ మిషన్లో తెల్ల బట్టలు కానీ పిల్లల యొక్క డ్రెస్లు కానీ ఎంత మురికి పట్టినా సరేనండి, ఇది వేయటం వలన బట్టలు మురికిపోవటమే కాకుండా మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఏర్పడదు. ఎందుకంటే ఇది వేస్తే బట్టలు అనేవి ఎక్కువ ముడతలు అనేవి అస్సలకే కావండి. అంతేకాకుండా మురికి కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది. నేనైతే ఇది ఒక 1 year క్రితం తీసుకున్నానండి. నాకైతే 1.5 year వరకు అయితే ఖచ్చితంగా వస్తుందండి. నేనైతే ప్రతిరోజు కాకుండా యూనిఫామ్ డ్రెస్సులు కానీ తెల్ల బట్టలు కానీ షర్ట్స్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది వేస్తే బట్టలు అనేవి ముడతలు కాకుండా ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇంతకుముందు మీకు చూపించాను కదండి బనీన్ అనేది ఎంత మురికి పట్టిందో. అంతేకాకుండా పిల్లల డ్రెస్సులు కూడా ఇలా మురికి పట్టినప్పుడు వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ కంఫర్ట్ అవన్నీ వేసిన తర్వాత 1 teaspoon వరకు వాషింగ్ సోడా వేయండి. బట్టలు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. మనం వేసినవన్నీ కూడా తెల్లగా నీట్గా వస్తాయి. చాలా మట్టుకు వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి ఇలా ముడతలుగా ఇరుక్కుపోతాయి కదండి, అలాంటివి అస్సలకే కదండి, మనం తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేసాయి. ఎక్కువ ముడతలు అనేవి ఉండవు. వీటిని ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. మనకి పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఈ సోడా వేసినప్పుడే నేను ఐరన్ బట్టలు కూడా వేసానండి. ముడతలు అనేవి ఎక్కువగా అస్సలకే ఉండవు. ఈ వాషింగ్ సోడా మీరు 2 years వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అండి. నేను ఈ ప్రొడక్ట్స్ దాంట్లో కూడా మీరు పెడతాను, మీరు కావాలంటే తీసుకోవచ్చు. చాలా తక్కువ ఖరీదండి. ఇక్కడ చూసారు కదండి జీన్ ప్యాంట్స్ కానీ షర్ట్స్ అనేవి ముడతలు అనేవి అస్సలకే అనిపించవు. పిల్లల బట్టలలో ఉండే మురికి కూడా చాలా త్వరగా పోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాషింగ్ సోడా అనేది నేను తీసుకొని 2 years వరకు వాడుతున్నానండి. అంటే ప్రతిసారి వేయను, ఎక్కువగా బట్టలు ఉన్నప్పుడు తెల్ల బట్టలకు కానీ ఇలా ఐరన్ బట్టలకు మాత్రమే యూజ్ చేస్తాను. కావాలంటే మీరు దీన్ని ప్రతిరోజు కూడా 1 స్పూన్ వరకు వేసినా కూడా బట్టలలో మురికి అనేది త్వరగా పోతుంది. దీని కాస్ట్ 399 ఉంది, కానీ ఆఫర్లో నాకైతే 250 వరకే వచ్చిందండి. చాలా తక్కువ ప్రైస్ కూడా పడుతుంది. చీపురు కట్టను మనము తాడుతో ఎంత గట్టిగా కట్టినా ఊడ్చిన తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతుందండి. పుల్లలన్నీ కూడా ఇలా బయటికి వచ్చేసాయి కదా. ముందుగా మనము చీపురు కట్టకు ఉండే థ్రెడ్ని మొత్తం కూడా తీసేయండి. కొబ్బరి చీపురు కట్టలో ఉండే పుల్లలన్నింటినీ కూడా సమానంగా చేసుకోవాలండి.
చీపురు కట్ట మనకి నెలల తరబడి కాదండి, సంవత్సరం పాటు కూడా మనము ఇలా చేసామనుకోండి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా ఉండదు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని కానీ కూల్ డ్రింక్ బాటిల్ ఏదైనా పర్వాలేదండి, తీసుకొని నైఫ్ని వేడి చేసి కింద అడుగు భాగం ఉంది కదండి, దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత చీపురు కట్ట పుల్లలన్నిటినీ కూడా ఈ వాటర్ బాటిల్లోకి వేసేయండి. తర్వాత మనము క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ వాటర్ బాటిల్ చుట్టూ కూడా వేడి చేసామనుకోండి, అది చీపురు గట్టకు గట్టిగా స్టిక్ అయిపోతుంది. దాంట్లో నుంచి ఒక్క పుల్ల కూడా బయటికి రాకుండా ఉంటుంది. మనము వేడి చేసేటప్పుడు జాగ్రత్తగా వేడి చేయండి. రౌండ్గా చుట్టూ ఇలా తిప్పుతూ మనము వాటర్ బాటిల్ని వేడి చేసామనుకోండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఉంటుంది. ఈ కొబ్బరి చీపురు కట్టతో బాత్రూమ్ని క్లీన్ చేసుకున్నా కానీ లేదా ఎక్కడైనా క్లీనింగ్ ప్రాసెస్లో కానీ లేదా ఇల్లు ఊడ్చుకోవడానికి మనము పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంటుంది. దీంట్లో నుంచి ఒక్క పుల్ల కూడా బయటికి రాకుండా ఇలా నెలల తరబడి కూడా యూజ్ చేసుకోవచ్చు. డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. వాడేసిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, వీటిని వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తాం. కానీ వీటిని కూడా ఒక 5 to 6 వరకు తీసుకొని కొన్ని వాటర్లో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత వాటర్లో వీటిని బాగా తడుపుతూ తీసేసామనుకోండి, దాంట్లో ఉండే షాంపూ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఈ షాంపూతో మన ఇంట్లో ఉండే అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, కొద్దిగా షాంపూ వచ్చింది కదా, మనము స్ప్రే బాటిల్లో వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. వీటి కోసం లిక్విడ్లను కానీ ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా ఇలా పడేసే వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి షాంపూ ప్యాకెట్లో మాప్ స్టిక్ ఉంటుంది కదండి, అది డస్ట్ పట్టినప్పుడు దీంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ షాంపూ తోటే నేను చైర్స్ని టేబుల్స్ని క్లీన్ చేసుకున్నానండి. తర్వాత గ్యాస్ స్టవ్ చూసారు కదండి, వంట చేసిన తర్వాత ఇలా జిడ్డుగా తయారైపోతుంది. గట్టిగా పేరుకుపైన మరకలు కూడా ఉంటాయి. అలాంటి వాటిపైన షాంపూని కొద్దిగా వేసి ఒక 2-3 minutes పాటు అలాగే ఉంచేసారనుకోండి, ఆ మరకలు అనేవి పూర్తిగా తడిసిపోతాయి. తర్వాత మనము ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, గ్యాస్ స్టవ్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా కొత్త దానిలా కనిపిస్తుందండి. మీరు వేరే లిక్విడ్లను యూజ్ చేసే బదులు ఒక్కసారి షాంపూ ప్యాకెట్ని యూజ్ చేయండి, మంచి వాసనతో పాటు నీట్గా ఉంటుంది. ఈ స్ప్రే బాటిల్లో వేసిన షాంపూను నేను ఫ్రిడ్జ్ పైన కూడా వేసానండి. స్విచ్ ఆఫ్ చేసేసి కొన్ని వాటర్ని వేసుకొని మనము పొడి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, ఫ్రిడ్జ్ డోర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఫ్రిడ్జ్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. మరొక యూస్ఫుల్ ప్లేన్ స్టిక్కర్లు మనము పెట్టుకున్నప్పుడు మన శారీ కానీ డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ రావాలి అనంటే పిల్లలు పెట్టుకునే కలర్స్ ఉంటాయి కదండి, ఈ కలర్ బాక్స్ని తీసుకొని మనము మ్యాచింగ్ కలర్ని పెట్టేసుకున్నాం అనుకోండి, స్టిక్కర్ అనేది ఇలా డిఫరెంట్గా కనబడుతుంది. అంతేకాకుండా ప్లెయిన్గా కాకుండా ఇలా నీట్గా అందంగా కనబడటం వలన మనకి మ్యాచింగ్తో పాటు ఫేస్కి కూడా మంచి లుక్ అనేది వస్తుంది. స్టోన్స్ స్టిక్కర్లు అయితే త్వరగా స్టోన్ అనేది పోతుంది కదండి, ఇలా కలర్ మ్యాచింగ్ పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. వాడేసిన పెన్ రిఫిల్ కానీ లేదా అయిపోయిన పెన్ రిఫిల్స్ ఉంటాయి కదండి, పైన అయిపోయింది కాబట్టి గ్యాప్ ఉంది కాబట్టి నేను కొద్దిగా కట్ చేసుకుంటున్నానండి. మనము పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, దానికి తగ్గట్టుగా మనము సైజుని చూసి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెండింటిని కూడా కట్ చేసుకుంటున్నానండి. చాలామందికి గోల్డ్ కానీ వేరేటి ఏవి ఇయర్ రింగ్స్ పెట్టినా కూడా హోల్ అనేది పెద్దగా ఉండటం వలన కూడా అవి చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తాయి కదండి. అలా కాకుండా ఇలా మనము బటన్కి బదులుగా ఈ రిఫిల్ని పెట్టేసామనుకోండి, స్టిక్గా అలాగే ఉంటుంది, ఎవరికి కనబడకుండా ఉంటుందండి. ఇలా నీట్గా పెట్టుకోవటం వలన చెవి నుండి అస్సలకే కిందికి పడినట్టు కూడా కనిపించదు. చెవి హోల్ అనేది ఎంత సైజులో ఉన్నా సరేనండి, మీరు ఒక్కసారి బటన్కు బదులుగా ఈ పెన్ రిఫిల్ని పెట్టుకున్నారనుకోండి నీట్గా కనబడుతుంది. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరేనండి, కాలుకి మనము ఏదైనా ఇలా పగిలినప్పుడు నొప్పికి సంబంధించింది ఆయింట్మెంట్ కానీ ఏదైనా రాసినప్పుడు అలాగే మళ్ళీ కింద పాదాలు పెట్టేసామనుకోండి, ఆ ఆయింట్మెంట్ కానీ మనం రాసినదంతా కూడా వృధా అవుతుంది. ఇలా ఏదైనా పాదాలకు అప్లై చేసినప్పుడు ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, మన ఇంట్లో చాలా రకాల కూరగాయలు తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్ వస్తుంది కదా, వాటిని ఇలా మనం 2 కాళ్ళకు కూడా వేసుకొని పని చేసుకున్నా కానీ బెడ్ పైన రెస్ట్ తీసుకున్నా కూడా ఆయింట్మెంట్ అనేది
కింద బెడ్షీట్స్కి అంటకుండా ఉంటుంది. మన పాదాలకు కూడా చాలా రిలీఫ్ అనేది వస్తుంది. మీరు కావాలంటే కనబడకుండా ఉండటానికి దీనిపై నుంచి సాక్స్ను కూడా వేసుకోవచ్చు. మీరు ఏదైనా ఆకు రసాన్ని కూడా అప్లై చేసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. సాక్స్ను వేసుకున్నారనుకోండి అంతా కూడా దీనికే ఉంటుంది కాబట్టి ఇలా ప్లాస్టిక్ కవర్ని వేయండి. ఆయిల్ బాటిల్స్ని మనము కిచెన్లో పెట్టినప్పుడు కింద టైల్స్ అనేవి జిడ్డుగా తయారవటమే కాకుండా ఆయిల్ క్యాన్ని కూడా పదే పదే క్లీన్ చేయాల్సిన పని ఏర్పడుతుందండి. ఇలాంటి చిల్లులు ఏదైనా బౌల్ ఉన్నప్పుడు తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని పరిచేయండి. దీనివల్ల టిష్యూ పేపర్ అనేది ఆ నూనెనంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కింద జిడ్డు అనేది ఏర్పడదు. ఇప్పుడు ఈ ఆయిల్ బాటిల్ని పెట్టేసి కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి పదే పదే క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఈ బాటిల్ చుట్టూ ఆయిల్ అనేది ఇలా లీక్ అవుతున్నప్పుడు మనము ఏదైనా రబ్బర్ బ్యాండ్ను వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది అసలుకే లీక్ కాదు. ఇలా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవడం ఇంకా ఈజీ కావాలి అంటే దీని చుట్టూ ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని వేసి చుట్టూ కూడా అప్లై చేయండి. ఇలా చేయటం వలన ఆయిల్ అనేది దీనిపైన అస్సలకి పడకుండా ఈ పౌడర్ అనేది పీల్చుకుంటుంది. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. ఇలా చేసి చూడండి, కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది.